చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిందే ఓయమ్మా కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిందే ఓయమ్మా కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా మొక్కులవాడు ముక్కంటి తనయుడు ఏకదంతమున్న ఎలుక వాహనుడు ఎల్ల లోకాలు ఏలేటి గణపయ్య విఘ్నాలు బాపేటి వినాయకుడయి శ్రీశైలం కొండల్లో సాక్షి గణపతయి అష్ట గణపతులుగా అంతటా వెలిసేను ఎన్నెన్నో మహిమలతో గణపయ్య కాణిపాక క్షేత్రమందు ఓయమ్మ భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిందే మాయమ్మ కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిందే ఓయమ్మ కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా కాణిపాక చరితం విన్న పుణ్యమంట వరసిద్ధి వినాయకుణ్ణి చూసిన గాని కష్టాలు ఎన్నున్న తొలగిపోవునంట గజముఖ నాముడే గౌరమ్మ కొడుకమ్మ విఘ్నాలు బాపేటి వినాయకుడయి కాణిపాక క్షేత్రమందున వెలసిండు కాణిపాక క్షేత్రమోయమ్మ ఎంతో మహిమగల్లదే మాయమ్మ వరసిద్ధి వినాయకుని దివ్య చరితాను వినరమ్మ మాయమ్మ కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిందే ఓయమ్మ కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా పూర్వకాలమందు ఆ శివ శంకరుడు ఒకనాడు సైన్యంతో రాక్షసులపైకి యుద్ధం చేసుటాకు బయలుదేరినాడు ఆ సమయమందున పార్వతీదేవి నలుగు పిండిని తీసి బొమ్మగా సృష్టించి ఆ బొమ్మకైతే ప్రాణము పోసింది సక్కాని బాలుడు అప్పుడు సుక్కోలే మెరిసేను అక్కడ ఆ చిన్నారి బాలుని పార్వతీ ఎత్తి ముద్దాడింది అప్పుడు కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిందే ఓయమ్మ కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా ఆ బాలునికి పార్వతీదేవి ఎన్నెన్నో శక్తులు ఇచ్చింది అప్పుడు స్నానానికైతే బయలెల్లుతూ తల్లి బాలుని ద్వారము కావాలి ఉంచింది లోనికి ఎవ్వరిని రానియ కన్నాది నీ ఆజ్ఞ పాటిస్తానన్నాడు బాలుడు అంతలో ఆ శివుడు కైలాసం రానే వచ్చినాడు ఓయమ్మ వచ్చిన ఆ శివుని బాలుడు లోనికి రానివ్వడోయమ్మ కాణిపాక చరితం
గణపయ్య లీలలు కనరమ్మా. శివుడెంత చెప్పిన బాలుడు వినడమ్మా. అప్పుడు రుద్రుడు మహా ఉద్రేకంతో చేతిల త్రిశూలం బాలునిపై విసిరేను. చేతిల త్రిశూలం బాలునిపై విసిరేను. శిరవేగంతో శూలం బాలునిపై ఉరికి బాలుని శిరసును ఖండించి వేసింది. అంతలో పార్వతి రానే వచ్చినాది. అంతలో పార్వతి రానే వచ్చినాది. శివమూల పడి ఉన్న బాలుని చూసి తల్లడిల్లుతుంది పార్వతి. నా కొడుకును బ్రతికియమంటూ కైలాస వాసుని వేడింది పార్వతి. కాణిపాక చరితం వినరమ్మా, గణపయ్య లీలలు గనరమ్మా. భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా. కాణిపాక చరితం వినరమ్మా, గణపయ్య లీలలు కనరమ్మా. పార్వతి బాధను చూడలేక శివుడు ఇంద్రుణ్ణి పిలిచి ఉత్తర దిక్కున తలపెట్టి నిద్రించు ఏ ప్రాణిదైనా. తలపెట్టి నిద్రించు ఏ ప్రాణిదైనా. శిరసు ఖండించి తెమ్మాని పంపిండు. అప్పుడు ఇంద్రుడు ఉత్తర దిక్కున తలపెట్టి నిద్రించే ఏనుగును చూసి తలపెట్టి నిద్రించే ఏనుగును చూసి ఆ ఏనుగు తలను ఖండించి కైలాసము తెచ్చే ఇంద్రుడు. అప్పుడు శంకరుడు ఆ తలను బాలుని మొండెంకు అతికించే. కాణిపాక చరితం వినరమ్మా, గణపయ్య లీలలు గనరమ్మా. భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా. కాణిపాక చరితం వినరమ్మా, గణపయ్య లీలలు కనరమ్మా. వెంటనే బాలుడు లేచి కూర్చున్నాడు. అమ్మ అంటూ బాలుడు అటు ఇటు చూసిండు. అప్పుడు పార్వతి ఆనందపడుతూ అప్పుడు పార్వతి ఆనందపడుతూ మురిపాల బాలుణ్ణి ముద్దుగా ముద్దాడి విఘ్నేశ్వరుడాని ముద్దుగా పిలిచి దీవించినారమ్మ శివ పార్వతులు. దీవించినారమ్మా శివ పార్వతులు. ఎన్నెన్నో శక్తులు గణపతికి దారపోసి ఆ దంపతులు. భూలోక నరులంతా ముందుగా నీకు పూజలు జరిపేరు అన్నారు. కాణిపాక చరితం వినరమ్మా, గణపయ్య లీలలు గనరమ్మా. భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా. కాణిపాక చరితం వినరమ్మా, గణపయ్య లీలలు కనరమ్మా. ఆ విఘ్నేశ్వరుడే భూలోకము పైన మహిమలు చూపుటకు కాణిపాక మందు వరసిద్ధి వినాయకుడయి వెలసిండు. వరసిద్ధి వినాయకుడై వెలసిండు. భక్తులను కాపాడ దీనులను రక్షించ విహారపురిలోన ఆవిర్భిస్తానాని శివపార్వతుల ఆజ్ఞను పొందిండు. శివపార్వతుల ఆజ్ఞను పొందిండు. వరసిద్ధి వినాయకుడయి భూలోకమందున ఓయమ్మ ఏ తీరునా వెలిసే కనరమ్మా. కాణిపాక చరితం వినరమ్మా, కాణిపాక చరితం వినరమ్మా, గణపయ్య లీలలు గనరమ్మా. భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా. కాణిపాక చరితం వినరమ్మా, గణపయ్య లీలలు కనరమ్మా.
విహారపురి గ్రామం ఉన్నదే ఓయమ్మ గ్రామమే నేడు కాణిపాక క్షేత్రం ఆ గ్రామమే నేడు కాణిపాక క్షేత్రం ఆ గ్రామమందున ముగ్గురు వికలాంగులు బ్రతుకు తెరువుకు వచ్చినారమ్మ పుట్టుకతోని వాళ్ళు వికలాంగులోయమ్మ పుట్టుకతోని వాళ్ళు వికలాంగులోయమ్మ గుడ్డివాడు ఒకడు ఓయమ్మ చెవిటివాడు ఒకడు మాయమ్మ మూగవాడు ఒకడు ఓయమ్మ వారు కలిసి మెలిసి ఉంటున్నారమ్మా కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మ కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా బ్రతుకు తెరువుకు వచ్చిన వారు ఆ గ్రామమందునే కొంతకాలానికి 3 ఎకరాల పొలము సంపాదించిరి 3 ఎకరాల పొలము సంపాదించిరి అట్టి పొలముకు ఏతము బావి నీటితో పారిస్తూ పంట పండిస్తూ ఆ పొలము ధాన్యంతో జీవిస్తూ ఉన్నారు ఆ పొలము ధాన్యంతో జీవిస్తూ ఉన్నారు కొంతకాలానికి విహారపురి దురదృష్టవశాత్తు ఓయమ్మ కరువు కోరల్లోన ఆ గ్రామము కన్నీరు వెడుతుంది ఆనాడు కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మ కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా వానలు లేక నేల బీడు బారినాది పంట పొలాలల్లా దుమ్మురే కాబట్టే అన్నం పెట్టే రైతు కన్నీరు వెడుతుండు అన్నం పెట్టే రైతు కన్నీరు వెడుతుండు ఆకులములు తింటూ ప్రజలంతా నాడు ప్రాణాలు సైతము నిలుపుకుంటున్నారు వికలాంగులు కూడా తల్లాడిల్లాబట్టే వికలాంగులు కూడా తల్లాడిల్లాబట్టే అట్టి సమయమందు ఓయమ్మ ఆ వికలాంగులు మాయమ్మ ఏమి చేదుమంటూ ఓయమ్మ ఏడుస్తూ ఉన్నారే మాయమ్మ కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మ కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా నీళ్ళ కొరకు అయితే ఆ వికలాంగులు ఏతము బావిని మరికొద్ది లోతు తవ్వాలి అనుకొని తవ్వుతూ ఉన్నారు తవ్వాలి అనుకొని తవ్వుతూ ఉన్నారు ఎంత తవ్వినా నీరు కానరాదు మరికొంత లోతు తవ్వుతూ ఉన్నారు అప్పుడు కొద్దిగా నీరు ఊరినాది అప్పుడు కొద్దిగా నీరు ఊరినాది ఆ నీరు బయటకు తీసుటకు బాణ వదిలినారు బావిలా బాయిలా వేసిన బాణ బల్లున పగిలిందే మాయమ్మ కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మ కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా అప్పుడు వారు ఈ బావిలో ఏదో రాయి ఉన్నది తొలగించాలని తొలగించితే నీరు వచ్చునని అనుకోని తొలగించితే నీరు వచ్చునని అనుకోని అడ్డొచ్చిన రాయిని గుణపాలు వట్టి రాయిని
పెకిలించగుచ్చుతూ ఉన్నారు. అప్పుడు రాయి నుంచి కన్నని శబ్దం వచ్చే. అప్పుడు రాయి నుంచి కన్నన శబ్దం వచ్చే. అయినాను గుణపంతో రాయిపై గుచ్చుతూ ఉన్నారు ఓయమ్మ. రాయి నుంచైతే అప్పుడు చిన్న ముక్క పగిలి బయట పడ్డది. కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా. భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా. కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా. పగిలిన యందు రంధ్రము నుంచి ఏకధారగా రక్తం కారుతుంది. ఆ వెర్రి వాళ్ళు ఆశ్చర్యపోయిరి. ఆ వెర్రి వాళ్ళు ఆశ్చర్యపోయిరి. ఆ పరమశివుని జటాజూటం నుండి గంగమ్మ పరవళ్ళు తీస్తూ ఉన్నట్టు రక్తము జలమయ్యి పారిందే ఓయమ్మ. రక్తము జలమయ్యి పారిందే ఓయమ్మ. ఆ వికలాంగులకు ఓయమ్మ ఏమి అర్థం కాక చూస్తుండ్రు. అప్పుడు ఆ రక్తం ఓయమ్మ నిండుగా వారిపై పడ్డది. కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా. భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా. కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా. రక్తము పడగానే పావానులైరి. పూర్వజన్మ పాపం కొట్టుకుపోయి ఎనలేని ఆనందం పొందినారు వారు. ఎనలేని ఆనందం పొందినారు వారు. మూగవానికి మాటలు వచ్చిన చెవిటివానికి స్వరము వినిపిస్తుంది. గుడ్డివాడికి చూపు కనిపిస్తుంది. గుడ్డివాడికి చూపు కనిపిస్తుంది. అన్ని మహిమలు చూసి గణపయ్య ఆవిర్భవించే ఆ బావిలో వరసిద్ధి వినాయకుడై అవతరించినాడే ఓయమ్మ. కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా. భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా. కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా. వచ్చిన వాడు బావిలో ఉన్న విగ్రహాన్ని చూసి దాని నుంచి వస్తున్న రక్తధారను చూసి పరుగులే తీసేను. రక్తధారను చూసి పరుగులే తీసేను. విహారపురికి చేరవచ్చి వాడు పూసగుచ్చినట్టు విహార రాజుకు విన్నవించినాడు ఆదుర్తపడుతూ. విన్నవించినాడు ఆదుర్తపడుతూ. అది విన్న రాజు ఓయమ్మ ఆశ్చర్యపోయి మాయమ్మ. ఆనందం ఒకవైపు రాజుకు, ఆందోళన ఒకవైపు కలిగింది. కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా. భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా. కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా. ఆ వింత విని భయపడుతూ రాజు ఆ రోజు రాత్రి నిద్రిస్తూ ఉండంగా సాక్షాత్తు వరసిద్ధి వినాయకుడు వచ్చి. సాక్షాత్తు వరసిద్ధి వినాయకుడు వచ్చి. వికలాంగులు తవ్విన బావిలో నేను వెలసి ఉన్నానని దగదాగా మేరుస్తూ రాజుకు కలయందు నిజ రూపం చూపించే. రాజుకు కలయందు నిజ రూపం చూపించే. అదిరిపడి లేచే ఆ రాజు అదృశ్య
అదృశ్యమైపోయే గణపయ్య అప్పుడు ఆ రాజు సైన్యంతో బావిని చేరా వచ్చిండు కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే పోయమ్మా కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా ఆ బావి యందు విగ్రహాన్ని చూసే ఆ స్వామి తల నుండి రక్తం వస్తూ ఉండే అది చూసి ఆ రాజు ఆందోళన పాడి అది చూసి ఆ రాజు ఆందోళన పాడి పూజ ద్రవ్యాలతో కొబ్బరి కాయలతో పత్రి పుష్పాలతో కర్పూర హారతితో ఆ స్వామి పూజలు జరిపించవట్టేను ఆ స్వామి పూజలు జరిపించవట్టేను తండోపతండాలుగానైతే బావిని చేరా వచ్చినారమ్మా భక్తితో స్వామికి ఓయమ్మా కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే పోయమ్మా కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిందే ఓయమ్మా కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే పోయమ్మా కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీల